ఆయన రమ్మనగానే పేతురు దోణె దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. వావ్! ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి? ఎలా నేను అడుగు వేయాలి పాస్టర్కి, ఎలా నేను ధైర్యంగా అడుగు వేయాలి అంటే ఫస్ట్ ఆయన రమ్మన్నాడు. ఆయన రమ్మన్నాడనే మాట ఒక్కటి చాలు నేను అడుగు వేయడానికి బయటికి. దేవుడిచ్చిన మాట చాలు విశ్వాసంతో ఏదైనా పని ప్రారంభించవచ్చును. హల్లెలూయా. దేవుడు నీతో మాట ఇస్తే, దేవుడు ఇది చెయ్యని నీకు చెప్పుంటే, దేవుడు కనుక వాగ్దానం చేసి ఉంటే ఆ మాట చాలు. ఆ మాట ఒక్కదాన్ని పట్టుకొని అడుగు వేయచ్చు. 100 వెనక్కి లాగుతున్నా నేను మాత్రం అడుగు వేయబోతున్నాను, ఎందుకంటే నా ప్రభువు రమ్మన్నాడు. 2026 సంవత్సరంలో అలాంటి గొప్ప అడుగులు మీరు వేసెదరుగాక. ప్రభు రమ్మని చెప్పుంటే, ప్రభు వాగ్దానం చేసుంటే, ప్రభు నిన్ను పిలిచి ఉంటే అప్పుడు నువ్వు కాలు బయట పెట్టొచ్చు. 100 మంది దాన్ని వద్దన్నా నువ్వు అడుగు వేయచ్చు. యేసు ప్రభులో దైవత్వం ఉంది, ఆయన నడిచాడు. పేతురులో కూడా దైవత్వం ప్రత్యక్షమైంది. మానవత్వం అనే కోణంలో నుంచి పేతురు దైవత్వం అనే కోణంలోనికి ఎంటర్ అయ్యాడు. ఆ సముద్రం మీద నడవడం ద్వారా సడన్గా షిఫ్ట్ అయిపోయాడు. ఒక పరలోకపు మనిషిలాగా, ఒక దైవ స్వభావం కలిగిన మనిషిలాగా పేతురు అసాధ్యమైన ఒక పనిని చేశాడు. సముద్రం మీద నడిచెను. దేవుడు ఒక్క మాట ఇస్తే ఆ ఒక్క మాటను పట్టుకుని నువ్వు అడుగుల మీద అడుగులు వేసి నడవడం ప్రారంభించావంటే నువ్వు మనిషివి కాదు, దైవ స్వభావం కలిగిన వ్యక్తివని అర్థం.